పనులు మనం నిత్య కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. అది లెఫ్ట్ బ్రెయిన్. ప్రతి పనిని ఒక ప్రాక్టీస్‌లో ఉంచుతుంది. వాళ్ళు ప్రతి ఒక్క పనిలో ఓకే. ఒక పర్ఫెక్షన్‌గా వాళ్ళుంటారు. ఈ లెఫ్ట్ బ్రెయిన్ వాళ్ళు. నెక్స్ట్ రైట్ బ్రెయిన్. రైట్ బ్రెయిన్ ఏం చేస్తదంటే, ఎప్పుడు మనకి ఒక క్రియేటివ్‌గా ఆలోచిస్తదండి. మీరొకలాగా ఆలోచిస్తే ఏదైనా ఒక ఐటెమ్ ఏదైనా ఒక సెషన్ ఏదన్నా ఒకటి చెప్పారనుకోండి, ఆ రైట్ బ్రెయిన్ వాళ్ళు చాలా డిఫరెంట్‌గా ఆలోచిస్తారు. చాలా డిఫరెంట్‌గా ఆలోచిస్తారు. సో, ఈ డిఫరెంట్‌గా ఆలోచించేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెఫ్ట్ బ్రెయిన్ వాళ్ళు మనకు క్రియేటివ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఇందులో ఎవరైనా మ్యూజిక్ గాని, డాన్స్ గాని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నదండి? మ్యూజిక్ ఎవరైనా ఇంట్రెస్ట్? కెన్ ఎనీవన్? మ్యూజిక్‌లో చాలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, డాన్స్‌లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆహ్, యాక్టివిటీస్‌లో కెన్ ఎనీవన్? అంటే వాళ్ళ రైట్ బ్రెయిన్ చాలా యాక్టివ్‌గా ఉంటుందన్నట్టు. ఎప్పుడైతే మన రైట్ బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటుందో, మనకు మ్యూజిక్‌లో గాని, డాన్స్‌లో గాని అన్నిట్లలో పార్టిసిపేట్ చాలా ఫాస్ట్‌గా చేస్తుంటాం. ఈ లెఫ్ట్ బ్రెయిన్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎంతసేపు రొటీన్‌లో ప్రాక్టీస్ చేస్తుంటారు. రొటీన్‌లో ప్రాక్టీస్ చేస్తుంటారు. అండ్ రైట్ బ్రెయిన్ వాళ్ళు ఏదైనా మనం చెప్పామనుకోండి, వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చెయ్యనంటే, వాళ్ళు దాన్ని ఎక్కువ ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు దే హావ్ దేర్ ఓన్ మెంటాలిటీ. అది వాళ్ళ మెంటాలిటీలో వాళ్ళు వెళ్తారు. క్రియేటివ్ మైండ్స్ వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆహ్, సెషన్‌కి వెళ్ళినప్పుడు ఈ యాక్రోనిమ్స్ చాలా యూజ్‌ఫుల్ అవుతాయండి. ఈ యాక్రోనిమ్స్ ఎట్లా యూజ్‌ఫుల్ అవుతాయంటే, ఒక స్మార్ట్ గోల్స్. స్మార్ట్ గోల్స్ అంటే ఒక సెషన్‌కి వెళ్ళినప్పుడు మీరు ఎన్నో చెప్పాలని అనుకుంటారు. చాలా సంభాషణ ఉంటుంది. మీరు వీలైతే రాసుకోండి సార్. ఇవన్నీ చాలా ఇంపార్టెంటు. సెషన్‌కి వెళ్ళినప్పుడు మీరెన్నో చెప్పాలని అనుకుంటారు. కానీ ఏందంటే, ఆ టైంలో అన్నీ మనం మర్చిపోతాం. సో, అప్పుడు దాన్ని ఒక షార్ట్ కట్‌గా స్మార్ట్ గోల్స్. SMART. ఆ స్మార్ట్ గోల్స్ గురించి మీరెలా చెప్పాలి అంటే, ఎస్ అంటే స్పెసిఫిక్ అండి. స్పెసిఫిక్. మన గోల్స్ ఎలా ఉండాలి? ఒక స్పెసిఫిక్ గోల్ అని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్‌లో నేనేం అచీవ్ జేయాలి? ఒక ఫ్యామిలీ ఒక హౌస్ వైఫ్ అయితే ఎలా ఆలోచించాలి? ఒక బిజినెస్ మ్యాన్ అయితే ఏ విధంగా ఆలోచించాలి? ఒక మార్కెటింగ్ పర్సన్ అయితే ఏ విధంగా ఆలోచించాలి? సో, ఈ స్మార్ట్ గోల్స్‌లో ఒక స్పెసిఫిక్ అనేది ఉంటుంది. ఆ స్పెసిఫిక్ ఎప్పుడైతే పెట్టుకుంటామో దాని మీదే మన ఫోకస్ ఉంటుంది. దాని మీద ఒక ఫోకస్ ఉంటుంది. నెక్స్ట్ అంటే మెమరబుల్ ఉండాలండి. అది ఎప్పుడు మననం చేస్తూనే ఉండాలి. మనకెప్పుడు గుర్తొస్తూనే ఉండాలి. మెమరబుల్‌గా ఉండాలి. నెక్స్ట్ అచీవబుల్ అండి. మీరు పెట్టుకునే గోల్స్ కూడా ఎలా ఉండాలంటే, అది సంవత్సరంలో చేయవలసిన గోల్‌ని మీరు మంత్‌లో పెట్టుకోవద్దు. మంత్‌లో ఏదైతే గోల్ పెట్టుకోవాలనో, ఆ మంత్‌లో అదే గోల్ పెట్టుకోవాలి. సో, దెన్ ఓన్లీ యూ కెన్ రీచ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్‌కి ఏదైనా గోల్ పెడతాం చూడండి, దాన్ని స్ప్లిట్ చేయండి. 12 మంత్స్ ఏదైతుందో 6 మంత్స్‌కి, క్వార్టర్లీ, మంత్లీ. అచీవబుల్‌గా ఉండాలండి. నెక్స్ట్ ఆ గోల్స్ కూడా ఎలా ఉండాలంటే, రిలవెంట్‌గా ఉండాలి. ఎవరికైనా చెప్పినా గాని, ఈ మంత్‌లో నేను కారు కొనాలనుకున్నా, కారు కొని చూపించాలి. సార్ మ్యూట్‌లో సార్ మ్యూట్‌లో వాయిస్ మ్యూట్‌లో ఉన్నాను సార్. నెక్స్ట్ టైమ్ బౌండ్ అండి. టైమ్ బౌండ్. ఆ టైమ్ బౌండ్ గూడా మీరు రాసుకోవాలి. ఆ టైమ్ బౌండ్ గూడా మీరు పర్ఫెక్ట్‌గా ఈ టైమ్ లోపల ఇది నేను చెయ్యాలి అని స్పెసిఫిక్‌గా పెట్టుకోవాలి. మీరు సెషన్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు, ఈ స్మార్ట్ గోల్స్ అని చెప్పినప్పుడు, ఈ స్పెసిఫిక్ గురించి కొంచెం సేపు మాట్లాడాలి. మెమరబుల్‌గా ఉన్న దాని గురించి కొంచెం సేపు మాట్లాడాలి. నెక్స్ట్ అచీవబుల్ మీరు పర్ఫెక్ట్‌గా ఈ టైమ్ లోపల రీచ్ కావాలని అచీవబుల్ దాని గురించి మాట్లాడాలి. అండ్ రిలవెంట్‌గా ఉండాలి. ప్రతి ప్రతి ఒక్కటి వాళ్ళకు కరెక్ట్‌గా, స్పెసిఫిక్‌గా ఉండాలి. టైమ్ బౌండ్ ఉండాలి. 1 మంత్‌లో ఇది చేయాలంటే
ఆ 1 మంత్‌లో ఆ స్పెసిఫిక్‌లో దాన్ని మనం అచీవ్ చేసేటట్టు ఉండాలి. మన బ్రెయిన్‌కి ఆహారం ఏందండి? మన బ్రెయిన్‌కి ఆహారం. కెన్ ఎనీవన్ టెల్? ఆలోచనలు సార్. ఎవరండి చెప్పారు? రమణ గారు. ఓకే. ఓకే. నెక్స్ట్ ఎనీవన్ సార్? ఓకే. ఇంకెవరైనా చెప్పారా? ఇంకెవరైనా థింక్ చెప్పారా? చేయడం సార్. ఏం సార్? థింక్ చేయడం. థింక్ మన చేయడం. మన బ్రెయిన్‌కి మనం ఎలాగైతే ఆహారం తింటామో, మన బ్రెయిన్‌కి ఏది వాటర్ చాలా ఇంపార్టెంట్. డాక్టర్ చెప్తారు వాటర్ మంచిగా తాగండి అనేసేసి. నెక్స్ట్ మన బ్రెయిన్‌కి ఆహారం ఆక్సిజన్ అండి. ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ ఏందంటే దాని ద్వారానే మన బ్రెయిన్‌కి ఆహారం అనేది వస్తుంది. సో ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామా అందరం? చిన్న ఎక్సర్సైజ్. 5 సెకండ్స్ జస్ట్ బ్రీతింగ్ చేయండి. 5 సెకండ్స్ బ్రీతింగ్. మళ్ళీ 5 సెకండ్స్ ఆ బ్రీతింగ్ ఆపాలి. మళ్ళీ నెక్స్ట్ 5 సెకండ్స్ యూ హావ్ టు బ్రీత్ అవుట్. సో షల్ వి స్టార్ట్? ఓకే. షల్ వి స్టార్ట్ అండి. నెక్స్ట్ 5 సెకండ్స్. చేశారా? ఇది ఎవ్రీ డే మార్నింగ్ 10 మినిట్స్ ఎవరైతే చేస్తారో మన బ్రెయిన్‌కి ఆహారం ఇచ్చినట్టు, మన బ్రెయిన్‌కి స్ట్రెంగ్త్ ఇచ్చినట్టు వాటర్ మంచిగా తాగాలండి. నీరు, మీరు అంటారు. మీరు ఎంత వాటర్ తాగితే అంత మన బాడీలో లంగ్స్ గానీ, లివర్ గానీ, హార్ట్ గానీ, మజిల్స్ గానీ, బ్రెయిన్ గానీ, బ్లడ్ వీటన్నిటికి అదే ఆహారం. వాటర్ ఎంత తీసుకుంటే అంత మంచిది. నెక్స్ట్ మన బ్రెయిన్‌లో 2 స్పియర్‌గా డివైడ్ అవుతుందండి. అది ఎలాగంటే ఒక మ్యూజిక్ అనుకోండి, డాన్స్ కనుకోండి, మన యాక్టివిటీస్ కనుకోండి. అదేంటి రైట్ బ్రెయిన్ డివైడ్ చేసుకుంటుంది. లెఫ్ట్ బ్రెయిన్ ఏందంటే లాజికల్‌గా థింక్ చేస్తుంది. మ్యాథమెటికల్‌గా కాలిక్యులేషన్స్‌లో అది మన లెఫ్ట్ బ్రెయిన్ ఆలోచన చేస్తుంది. నెక్స్ట్ ఇంకా యాక్రోనిమ్స్ ఇంకా ఎలా ఉంటాయంటే యాక్రోనిమ్స్ మనం ఎప్పుడైనా సెషన్‌కి వెళ్ళినప్పుడు స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి సార్. స్వాట్ అనాలిసిస్. స్వాట్ అనాలిసిస్ అంటే ఏంటి? మన స్ట్రెంగ్త్ ఎంతుంది? ఎస్వర్త్ స్ట్రెంగ్త్, మన వీక్‌నెస్ ఎంతుంది? అండ్ ఆపర్చునిటీస్, థ్రెట్స్. సో ప్రతి సెషన్‌కి మన స్వాట్ అనాలిసిస్ చేసుకుంటే అక్కడ మన స్ట్రెంగ్త్ ఎలా ఉంది? ఆ స్ట్రెంగ్త్ లేకపోతే ఏ విధంగా స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి? నెక్స్ట్ మన వీక్‌నెస్ ఎలా ఉంది? ఆ వీక్‌నెస్ కూడా మనమే బ్యాలెన్స్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా మనము దేన్ని కూడా మనం ఛాన్స్ ఇవ్వద్దు. అండ్ ఆపర్చునిటీ ప్రతి ఒక్క దాంట్లో మనం ఆపర్చునిటీ తీసుకోవాలి. థ్రెట్ అక్కడ ఏముంది ఎక్కడ కూడా మనం భయపడ్డట్టు గానీ, క్యాజువల్‌గా ఉండాలి. ప్రతి పనిలో మీరు స్వాట్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఒక బిజినెస్‌లో చేసుకోవచ్చు, జాబ్‌లో చేసుకోవచ్చు, ప్రొఫెషన్‌లో చేసుకోవచ్చు. మీరు ఎక్కడైతే వెళ్లి సెషన్ ఇస్తారో స్కూల్‌లో వెళ్ళి ఇప్పుడు మీ నెక్స్ట్ మనకు ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్‌షాప్ అయినంక మీరు స్కూల్స్ కూడా వెళ్తారు. స్కూల్‌లో వెళ్ళినప్పుడు స్వాట్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి మనమే అనలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ సేల్ అండి. సేల్ అంటే ఏంది? మనం ఏదో ఆలోచిస్తాం. సేల్ అంటే అమ్మడం అనేసేసి. సేల్ అంటే ఏందండి? పర్చేసింగ్ సేల్ అంటారు కదా!
సేల్ అంటే అమ్మడం. సో ఇక్కడ సేల్ ఏంటంటే సెల్ఫ్ అనలైజ్, లర్న్ టు ఎడ్యుకేట్. ప్రతి రోజు ప్రతి సెషన్ కానీ మీరు స్కూల్స్లో ఒక మాస్టర్ కూడా సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాలండి. మీరు ఎప్పుడైతే సెల్ఫ్ అనలైజ్ చేసుకుంటారో లర్నింగ్, సెల్ఫ్ అనలైజ్ చేస్తూ లర్నింగ్ చేస్తూ ఎడ్యుకేట్ చేసుకోవాలి. మీరు ఒక స్టూడెంట్ అయితే స్టూడెంట్గా సేల్ చేయాలి. సేల్ అంటే ఏంది? అమ్ముకోవాలి, నమ్ముకోవాలి అంటారు. కానీ ఇక్కడ సేల్ ఏంటంటే యూ హ్యావ్ టు సెల్ఫ్ అనలైజ్. సెల్ఫ్ అనలైజ్ అంటే ఒక స్టూడెంట్ అయితే నిన్న మనకిచ్చిన హోంవర్క్ ఎంతవరకు చేసినాము దాన్ని అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ చేసుకునేసి లర్నింగ్ చేసుకోవాలి. లర్నింగ్ చేసి ఎడ్యుకేట్ చేసుకోవాలి. సో దీని గురించి కూడా ఈ యాక్రోనిమ్స్ ఎంత యూస్ఫుల్ అవుతాయంటే మీరు ఎక్కడ వెళ్ళినా కానీ ఒక సేల్ అనేది గుర్తుపెట్టుకోవాలండి అంతే. దాని గురించి మీకు టాపిక్ ఉంటుంది. సేల్స్ ఏ విధంగా చేయాలి, అప్రోచ్ ఏ విధంగా ఉండాలి, మార్కెటింగ్లో ఏ విధంగా ముందుకు రావాలి అని. అంటే సేల్ చేయాలంటే అమ్ముకోవాలి, ప్రోడక్ట్ని నమ్ముకోవాలి. మనం ఎప్పుడైతే ప్రోడక్ట్ నమ్ముకుంటామో ఆటోమేటిక్గా అమ్ముకుంటాం. సో వీ హ్యావ్ టు సెల్ అవర్ సెల్ఫ్. సేల్ అంత అట్లా ఉంటుంది. సో అట్లా సేల్స్ గురించి మీకు ఎంతనా చెప్పొచ్చు టాపిక్. అండ్ అనలైజ్ చేసుకోవాలి. ఒక స్కూల్లో టీచరు స్టూడెంట్స్ని అనలైజ్ చేసే ముందు తనను తాను అనలైజ్ చేసుకోవాలి. నేను కరెక్ట్ చెప్తున్నానా లేదా, పర్ఫెక్ట్ చెప్తున్నానా లేదా, సబ్జెక్ట్ కరెక్ట్ ఇస్తున్నానా లేదా. అనలైజ్. ఈ అనలైజ్ చేసినప్పుడే దే కెన్ లెర్న్ మెనీ థింగ్స్. కరెక్టా కాదా, అవునా కాదా. సో వాళ్ళకే క్వశ్చన్కి ఆన్సర్ వస్తూనే ఉంటుంది. సో యూ హ్యావ్ టు అనలైజ్ యువర్ సెల్ఫ్. ఈ ఎప్పుడైతే సేల్ చేసినప్పుడు సెల్ఫ్ అనలైజ్ చేసుకున్నప్పుడు లర్నింగ్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ ఎడ్యుకేట్ చేసుకోవాలండి. ఈ ఎడ్యుకేషన్ ఎలా చేసుకోవాలంటే ఎవ్రీ డే మన ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు కూడా లర్నింగ్, ఎవ్రీడే లర్నింగ్లా ఉండాలి. ఎవ్రీడే లర్నింగ్లా ఉండాలి. ఎప్పుడైతే లర్నింగ్ ఆపుతామో మన ఎడ్యుకేషన్ అనేది వెనకబడిపోతుంది. ప్రతి దాంట్లో లర్నింగ్ అండి. మార్కెటింగ్లో లర్నింగ్ ఉంటుంది, ఇంట్లో కూడా మన ఫ్యామిలీ కూడా సేలే. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టెల్ యూ, ఫాదర్ అనలైజ్ చేసుకోవాలి సన్ గురించి, సన్ అనలైజ్ చేసుకోవాలి ఫాదర్ గురించి, మదర్ అనలైజ్ చేసుకోవాలి డాటర్ గురించి, డాటర్ అనలైజ్ చేసుకోవాలి మదర్ గురించి. టోటల్ ఫ్యామిలీ అనలైజ్, దే హ్యావ్ టు సెల్. ఆ సేల్ అంటే అంత ఇంపార్టెంట్, అంత స్వీట్నెస్ అన్నట్టు. నెక్స్ట్ లర్నింగ్ అండి. ఈ లర్నింగ్ ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు 20 మెంబర్స్ వచ్చారు, 29 మెంబర్స్ వచ్చారు. లర్నింగ్ ఎవ్రీడే లర్నింగ్ అండి. ఈ లర్నింగ్ కూడా లర్నింగ్ నెక్స్ట్ ఈ ఫర్ ఎర్నింగ్ అండి. మీరు ఎందుకు లర్నింగ్ చేస్తున్నారు? ఒక ఎర్న్ చేయడానికి. ఎర్న్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏ అంటే అడ్వాంటేజ్ అండి. అడ్వాంటేజ్ అంటే ఈ అడ్వాంటేజ్లో మళ్ళీ ఫ్యాబ్ ఉందండి. ఫ్యాబ్ అంటే ఏంది? ఫ్యూచర్ అడ్వాంటేజెస్ బెనిఫిట్స్. ఈ సెషన్కు మీరు వచ్చినందుకు, ఇంపాక్ట్కి వచ్చినందుకు, లర్నింగ్ చేసిన తర్వాత ఎర్నింగ్ చేసిన తర్వాత ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకుంటారు దీన్ని, ఇంపాక్ట్ని మీరు ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఈ అడ్వాంటేజెస్ అంటే మీరు ఎంత నేర్చుకుంటే అంత అడ్వాంటేజ్ అవుతుంది. మళ్ళీ ఎంత నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది. ఫ్యూచర్ ఉంటుంది, అడ్వాంటేజ్ ఉంటుంది, బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ తర్వాత నెక్స్ట్ రీఇన్వెస్ట్మెంట్. రీఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది? మీరు టైంని వాడుకుంటారా, టైంని ఇన్వెస్ట్ చేస్తారా? టైంని వాడుకుంటారా అంటే స్పెండ్ చేస్తారా? సుబ్రహ్మణ్యం గారు, టైంని వాడుకుంటారా, స్పెండ్ చేస్తారా? టైం వాడుకుంటాం సార్. వాడుకుంటామండి. ఎస్. అందరూ టైంని స్పెండ్ చేస్తాం అంటారండి. టైంని స్పెండ్ చేస్తారంటే అది స్పెండ్ అవుతుంది అంటే గాడ్ విల్ సెండ్. టైం స్పెండ్, గాడ్ విల్ సెండ్. ఇక్కడ ఏంటంటే టైంని వాడుకోవాలి. మీరు ఎంత టైంని వాడుకుంటే అంత మీకు ఎడ్యుకేషన్ అవుతుంది, అంత రిటర్న్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మీరు టైంని వాడుకుంటే రిటర్న్స్ ఉంటుంది. అదే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్.
మీరు ఒక రియల్ ఎస్టేట్లో ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆ రియల్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఈ ఈ యొక్క లర్నింగ్ ప్రాసెస్లో. నెక్స్ట్ ఇవన్నీ పర్ఫెక్ట్ చేశారనుకోండి, లర్నింగ్ చేశారు, ఎర్నింగ్ చేశారు, అడ్వాంటేజ్ చేశారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇవన్నిటిని నెగ్లెక్ట్ అస్సలు చేయదు. ఈ నెగ్లెక్ట్ చేయకుండా ఈ స్టెప్స్ అన్ని పర్ఫెక్ట్గా మీరు వాడుకుంటూ వెళ్తే ఈ విల్ గో ఫర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అవునా కదా? సో నెక్స్ట్ ఈ సేల్ గురించి చెప్పాను, లర్నింగ్ గురించి చెప్పాను. ఈ లర్నింగ్లో సెల్ఫ్ అనలైజ్ ఉంటుందండి. సెల్ఫ్ అనలైజ్ అంటే మీకు ఎన్నన్నా చెప్పొచ్చు. సెల్ఫ్ యాటిట్యూడ్ ఉండాలి, సెల్ఫ్ బిహేవియర్ ఉండాలి, సెల్ఫ్ బెనిఫిట్ ఉండాలి, సెల్ఫ్ క్రియేషన్ ఉండాలి, సెల్ఫ్ డిటర్మినేషన్ ఉండాలి, సెల్ఫ్ డెడికేషన్ ఉండాలి, అండ్ సెల్ఫ్ ఎఫెక్టివ్ ఉండాలి, సెల్ఫ్ ఎడ్యుకేట్ ఉండాలి, అండ్ సెల్ఫ్ గ్రాటిట్యూడ్ ఉండాలి, సెల్ఫ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి, మన హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి, అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఈరోజు ఇవన్నీ మీరు ఉన్నాయి కాబట్టే, ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు సెషన్కి వచ్చారండి. అండ్ సెల్ఫ్ నాలెడ్జ్, మీరు ఎంత నాలెడ్జ్ ఉంటే ఆ నాలెడ్జ్ని ఆ ఎడ్జ్ ఉంటుందండి, ఈడిజిఈ. ఆ ఎడ్జ్ని మీరు ఒక ప్లెడ్జ్ లాగా తీసుకోవాలి. ఫర్ ఎవ్రీ నాలెడ్జ్ ఈజ్ ఒక ప్లెడ్జ్ లాగా తీసుకోవాలి. అండ్ సెల్ఫ్ లర్నింగ్ ఉండాలి, అండ్ సెల్ఫ్ మెమొరీ ఉండాలి, అండ్ సెల్ఫ్ పాజిటివ్ ఉండాలి, అండ్ సెల్ఫ్ క్వశ్చనేర్ ఉండాలండి. మీరు ఎప్పుడైతే క్వశ్చనేర్గా ఉంటారో మీకు ఆన్సర్స్ ఆటోమేటిక్ వస్తాయండి. మీరు క్వశ్చన్ చేయలేదనుకోండి, అసలు మీరు విన్నదా లేదా అది అసలు ఏం తెలీదు. యూ హ్యావ్ టు బి ఏ క్వశ్చనేర్. అండ్ సెల్ఫ్ మోటివేట్ ఉండాలి. నెగ్లెక్ట్ అసలు చేయదండి. అండ్ సెల్ఫ్ ఆపర్చునిటీ ఉండాలి, అండ్ సెల్ఫ్ రిలవెంట్ ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ మీరు సెల్ఫ్కి ఇవన్నీ చేస్తారో ప్రతి ఒక్కటి మీ వెనకనే వస్తుందండి. ఎవ్రీథింగ్ విల్ బిహైండ్ యూ ఓన్లీ. సో ఒక రైట్ బ్రెయిన్కి లెఫ్ట్ బ్రెయిన్కి మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్ ఉంటుంది. నేను అది స్క్రీన్ షేర్ చేయమంటాను. ప్రదీప్ గారు, మేడం, మాధవ్ మేడం, సార్ అదొకటి చేస్తున్నాను సార్. చేయండి. ఈ లోపు మీరు మాట్లాడుతున్నాను సార్, నేను చేస్తాను. ఒక 2 minutes చేస్తాను. ఇందులో ఎంతమంది టీచర్లు ఉన్నారండి? టీచర్స్ కానీ టీచర్స్ ఎంతమంది ఉన్నారండి? ఓకే, కరెంట్ లేదు సార్. ఓకే, సార్ స్క్రీన్ కనిపిస్తుందా సార్? కనిపిస్తుందండి సార్. ఇప్పుడు ఈ స్క్రీన్ మీకు కనిపిస్తుందండి. ఎవరైనా హ్యాండ్ రేస్ చేసి ఈ స్క్రీన్ని ప్రజెంట్ చేయగలుగుతారా? స్క్రీన్ని ఎవరైనా ప్రజెంట్ చేయండి సార్. జయభారతి గారు, స్క్రీన్ కనిపించడం లేదు. స్క్రీన్ కనిపిస్తలేదమ్మా? నో సార్. మేడం స్క్రీన్ బ్లూ ఎల్లో కనిపిస్తుంది చూడు నాన్న, కలర్ కలర్ గా ఉంది కదా. షేరింగ్ రావట్లేదా మేడం? రాలేదు. వస్తుందండి, వస్తుంది. కనిపిస్తుంది కదా వైట్ కలర్ స్క్రీన్ మీద నేమ్స్ ఉన్నాయి కదా. లేదా అంటే రావట్లేదండి, ఎవరికి రావట్లేదా? కనిపిస్తుంది మేడం. నెట్వర్క్ ఇష్యూ ఉందేమో. తనకి తెలియలేదు. ఓకే, చదువు నాన్న. అలా స్టాప్ అయిపోయిందంటే కనిపించట్లేదా? లేదా రెడ్ గ్రీన్ బ్లూ గ్రీన్ బ్లూ పర్పుల్ గ్రీన్ పర్పుల్
రెడ్ మళ్ళా పోయింది. తనకి నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుందండి. నెక్స్ట్ ఎవరైనా రీడ్ చేయరా? ఇంకెవరైనా హ్యాండ్ రేస్ చేసి వెల్ సెడ్ నాన్న. కాకపోతే నీకు నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. నెక్స్ట్ ఎవరికైనా ఛాన్స్ ఇద్దామండి. నెక్స్ట్ ఎవరైనా చదవండి. మానస గారు Yes, ma'am. Mala. చదివానండి. Yes, ma'am. Blue, yellow, red, green, purple, blue, orange, red, black, green, blue, yellow, green, orange, purple, red. ఓకే ఓకే మేడం. ఇంకెవరైనా ఛాన్స్ ఎవరైనా చెప్తారా? ఎనీవన్ టేక్ ఛాన్స్. రాణి గారు 1%. రీడ్ చేయండి మేడం. మేడం. హ్యాండ్ రైస్ చేశారు కదండి, చదవండి. Yes, ma'am. Blue, yellow, red, green, purple, blue, orange, red. Black, green, blue, yellow, green, orange, purple, red. ఓకే ఓకే. థ్యాంక్ యూ అండి రాణి గారు. ఫర్ Thank you. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను డిసైడ్ చేసింది ఏంటంటే మీరంతా లెఫ్ట్ బ్రెయిన్ అండి. మీరు ఆలోచన ఏంటంటే అక్కడే ఉన్నది ఉన్నట్టుగా మీరు చెప్పారు. క్రియేటివ్ ఎవరైతే చెప్తారో చెప్పండి. ఎవరు చెప్తారు సార్? గ్రీన్ ఎల్లో గ్రీన్ కలర్ లో ఉంది సార్. రెడ్ బ్లూ కలర్ లో ఉంది. పర్పుల్ గ్రీన్ కలర్ లో ఉంది. ఆరెంజ్ రెడ్ కలర్ లో ఉంది. బ్లాక్ ఎల్లో కలర్ లో ఉంది. ఎల్లో గ్రీన్ కలర్ లో ఉంది. గ్రీన్ రెడ్ కలర్ లో ఉంది సార్. ఎక్సలెంట్ అండి. సో ఇదేంటంటే దిస్ ఈజ్ కాల్డ్ రైట్ బ్రెయిన్ అండి. వీళ్ళు క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు. ఈ క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళు ఏంటంటే అంటే నార్మల్గా ఉన్నట్టుగా నేను రీడింగ్ చేయమంటే మీరు రీడింగ్ చేస్తారండి, కానీ నేను రీడింగ్ చేయమని చెప్పలేదు, ప్రజెంట్ చేయమని చెప్పాను. సో ఈ హాస్ ప్రజెంటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. రమణ గారు అటు బ్లూ ఉందనుకోండి, అది రెడ్ కలర్ అని చెప్పారు, గ్రీన్ కలర్ చెప్పారు, బ్లూ కలర్ చెప్పారు, పర్పుల్ చెప్పారు. సో దట్ ఈస్ కాల్డ్ క్రియేటివ్నెస్. క్రియేటివ్గా ఎప్పుడైతే మనం ఈ క్రియేటివ్నెస్ని మనము అప్పుడప్పుడే మనము దాన్ని అనలైజ్ చేసుకోవాలండి. సో ఈ క్రియేటివ్నెస్ మనకు చేస్తుంటే ప్రాక్టీగా వస్తుందండి. మన ప్రాక్టీస్ పైనే మన క్రియేటివ్ ఉంటుంది. అందుకే నేనేమన్నాను, మ్యూజిక్ ఎవరైనా మ్యూజిక్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా అన్నాను. మ్యూజిక్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కటి క్రియేటివ్గా ఆలోచిస్తూనే ఉంటారు. డ్యాన్స్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కటి డిఫరెంట్గా చేస్తూనే ఉంటారు. నార్మల్గా ఉండేవాళ్ళు క్రియేటివ్ లేకుండా నార్మల్ ఉండేవాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నట్టుగానే అంటే వాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ ఉంది. ఇంకోటి అండి, మనం ఎప్పుడైతే ఈ 2 హ్యాండ్స్ ఉంటాయి కదా, 2 హ్యాండ్స్ని ఎప్పుడైతే మీరు క్లాప్స్ కొట్టమని అంటారు, ఈ 2 హ్యాండ్స్ ఎప్పుడైతే వైబ్రేషన్ చేస్తామో లెఫ్ట్ హ్యాండ్ పని చేసినప్పుడు మీకు రైట్ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. రైట్లో పని చేసినప్పుడు లెఫ్ట్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు రెండింటిని సరిసమానంగా చేసుకుంటూ వెళ్తారో మీకు ఆటోమేటిక్గా అచీవ్మెంట్స్ మీకు రైట్ యాక్టివే ఉంటుంది, లెఫ్ట్ యాక్టివే ఉంటుంది. నార్మల్గా థింక్ చేస్తారు, మీరు క్రియేటివ్ కూడా ఆలోచిస్తూనే ఉంటారు. సో ఈ క్రియేటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్షియస్ మైండ్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ కాన్షియస్గా ఉన్నప్పుడు మీరు కాన్షియస్తోని 10% పని చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ కొన్నప్పుడు మీరు ఎంత కాన్షియస్ ఉంటారంటే ప్రతి ఒక్కటి బ్రెయిన్ బ్రేక్ మీద చూస్తారు, అన్ని ఇక ఎట్లా అంటే ప్రతి ఒక్కటి లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ అన్ని చూస్తూనే ఉంటారు. అదేంది కాన్షియస్ ఉంటుంది. అదే ఒక 2 days తర్వాత 1 week తర్వాత పర్ఫెక్షన్ అయినాక ఆ కాన్షియస్ ఉంటుందండి? ఉండదు కదా. సో అది ఎప్పుడైతే మీ కాన్షియస్ మైండ్తోని ఏదైతే మీరు వాడుకుంటారో ప్రతి ఒక్కటి మీరు సాధించగలుగుతారండి కాన్షియస్తోని. సబ్ కాన్షియస్ ఆటోమేటిక్గా వెళ్తూనే ఉంటుంది. ఎవ్రీ డే మనం చేసే పనులు చేస్తూనే ఉంటాం. బట్ ఎప్పుడైతే కాన్షియస్గా మీరు మార్నింగ్ టైమ్స్ లేచినప్పుడు ఆ కాన్షియస్గా మనం చదువుతాం చూడండి, ప్రతి ఒక్కటి యూనివర్స్ కూడా మనకు సపోర్ట్ చేస్తుందండి. యూనివర్స్ కూడా ఆ సపోర్ట్ చేస్తుంది. మార్నింగ్ టైమ్స్ 4 o'clock 4:30 బ్రహ్మ గడియలు అంటారు. ఆ టైంలో మీరు 6 లోపల అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేయాలండి. ఎంత ఎర్లీ మార్నింగ్ మీరు అన్ని ఫినిష్ చేశారనుకోండి, మీకు డే ఎంతో చాలా ఉన్నట్టు అనిపిస్తుంది.
మీరు ఎప్పుడైతే 9 o'clock 10 o'clock చేస్తారనుకోండి, తినేసరికి 11 అవుతుంది, 12 ఆఫీస్కి వెళ్తారు. సో ఆల్మోస్ట్ మీకు 50% ఆఫ్ యువర్ డే వర్క్ విల్ కంప్లీట్ ఇన్ ఓన్లీ 10-11 అయిపోతుందండి. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళినా కానీ, బిజినెస్ కానీ, ఏదైనా కానీ ఎర్లీ మార్నింగ్ ఎంత ఫ్రెష్గా ఉంటామో, మీరు ఆఫ్టర్నూన్లో సగం మన ఎనర్జీ లాస్ అవుతుంది. ఈవినింగ్ 25%, ఈవినింగ్ ఇంకా లాస్ట్ నైట్ అయితే ఆల్మోస్ట్ రిలాక్స్ మూడ్లో ఉంటుంది. మీరు మెడిటేషన్ చేసిన ప్రతి ఒక్కటి ఈ బ్రెయిన్ని సబ్ కాన్షియస్ మైండ్ కానీ కాన్షియస్ మైండ్ని మీరు యాక్టివ్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ మీరు ఎంత ఎర్లీ బెడ్ అంటారు, ఎర్లీ మార్నింగ్ లేవాలంటారు, అండ్ ఎర్లీ బెడ్ కూడా అంటారు. సో ఎర్లీ మార్నింగ్ మీరు ఎంత వాడుకుంటే మీరు ఈరోజు ప్రతి ఒక్కరు టాప్ పర్సన్స్ లాగా అయ్యారంటే మనకు 24 hours అండి టైం ఉండదు. ప్రతి ఒక్కరికి 24 hours ఉంటుంది. మా టైంని వాడుకునే సిస్టంలో మనం ఫెయిల్ అవుతున్నాం. ఆ టైంని ఎప్పుడైతే మనం వాడుకుంటామో ఆ మార్నింగ్ టైమ్స్ చాలా ప్రీషియస్ టైం. మీరు ఎర్లీ మార్నింగ్ ఎవరైతే వర్క్ స్టార్ట్ చేస్తారో దే ఆర్ సక్సెస్ఫుల్ అండి. ఎవరైతే లేట్గా చేస్తారో ఆ లేట్గా చేసినప్పుడు ఆల్మోస్ట్ అది లెర్నింగ్ ఉండదండి, అది లేజీకి వెళ్ళిపోతుంది. లెర్నింగ్ ఉండదు, లేజీకి వెళ్ళిపోతుంది. సో ఎవ్రీ డే చిల్డ్రన్స్ కానీ ప్రతిరోజు మనం ఒక బ్రాహ్మణుని ఎగ్జాంపుల్ తీసుకోవాలండి. వాళ్ళు టెంపుల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ టైంలో లేస్తారు, ఏ టైంలో వాళ్ళు టెంపుల్కి వెళ్తారు, మనం ఆఫీస్కి వెళ్ళే టైంకి వాళ్ళు ఇంటికి వచ్చేస్తారండి. బికాస్ ద మార్నింగ్ టైంని అంత మంచిగా వాడుకుంటారు. వాళ్ళు ఎప్పుడైతే అంత మంచిగా వాడుకుంటారంటే వాళ్ళ బ్రెయిన్ అంత యాక్టివ్ ఉంటుంది. వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు అలర్ట్గా ఉంటుందండి. ఎవ్రీ డే మీరు ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళండి, మనకన్నా మొదలు అతనే ఉంటాడు అని మీరు ఆలోచించాలి. ఆయన ఇంట్లో ఏ టైంలో ఎప్పుడు లేస్తాడు. సో మీ బ్రెయిన్ని పదను పెట్టాలంటే మనమే పెట్టాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటమ్ కొన్నప్పుడు మనం ఏం చేస్తాము, యూజర్స్ మాన్యువల్ చూస్తాం, అవునా కదా? యూజర్స్ మాన్యువల్ ఎందుకు చూస్తాము, దీంట్లో ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఫీచర్స్ ఏమున్నాయి అన్నీ మనం చూస్తాం. బట్ మనమే యూజర్ మాన్యువల్ అండి. మనమే ఒక యూజర్ మాన్యువల్ అనుకుంటే మనలో ఉన్న ఒక మనిషి ఈరోజు ఎన్ని కనిపెట్టిండంటే అన్ని మన మేధాశక్తే. ప్రతి ఒక్కటి ఈ ChatGPT మనం అన్నాం కదా, ChatGPT కూడా మనం చేసిందే. ప్రతి ఒక్కటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం చేసిందే. సో ఇంత షార్ప్నెస్ ఉన్న మన బ్రెయిన్ని మనం వాడుకోకపోతే వేరే వాళ్ళు వాడుకుంటారు, అవునా కదా? సో యూ హ్యావ్ టు యూజ్ యువర్ బ్రెయిన్. సో మార్నింగ్ టైమ్స్ మీరు ఎర్లీ మార్నింగ్ మీ బ్రెయిన్ అంటే మీరు మెడిటేషన్ చేసిన మళ్ళీ తర్వాత నేను చెప్పాను కదా ప్రాణాయామం, మనం ఎప్పుడైతే బ్రెయిన్కి ఆహారం లాగా బ్రీతింగ్ చేస్తాం చూడండి, బ్రీతింగ్ చేసిన మంచి వాటర్ ఇవంతా చేసిన తర్వాత మీరు ఒక 1 లీటర్ వాటర్ తాగండి. వాటర్ తాగితే ఆల్మోస్ట్ అన్ని ఫ్రెష్ అవుట్ అయిపోతాయి. నెక్స్ట్ మీకు అంత క్లీన్జింగ్ అయిపోతుంది మొత్తం. సో వాటర్ ట్రీటింగ్ ఆల్వేస్ ఎండ్ రిజల్ట్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. మీరు మంచి వాటర్ తాగితే లంగ్స్ కానీ, లివర్ కానీ, హార్ట్ కానీ, మజిల్స్ ఇవన్నీ ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్ ఉంటుంది. సో మంచి వాటర్ తాగండి, బ్రెయిన్ మంచి ఆలోచన చేయండి, పాజిటివ్వే ఉండండి. మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే ప్రతి ఒక్కటి ఏదన్నా నెగిటివ్ ఆలోచించినా అని ఆ నెగిటివ్ అనేది అసలు మైండ్లో ఉండదండి. లెర్నింగ్ చేసే ఏదైతే మన బాడీలో అన్లర్న్ చేస్తూనే ఉండాలి. లెర్నింగ్ అన్లర్న్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గాజు గ్లాస్లో మీరు చెడు నీళ్ళు పోసేయండి, డర్టీ వాటర్ పోయండి. డర్టీ వాటర్ ఎప్పటికి అట్లనే ఉంటుందా? ఉండదు కదా. ఆ డర్టీ వాటర్లో మళ్ళీ మంచినీళ్ళు పోయండి. ఆ మంచినీళ్ళు పోస్తూనే ఉండండి. పోస్తుంటే ఏమవుతుంది, ఆ డర్టీ వాటర్ అన్ని వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే మన మైండ్లో కూడా మనం చేయలేదనుకోండి, ఆ లోపలంతా చెత్త అలాగే ఉంటుంది. సో ఏది కూడా మనం ఇంటేక్ చేయలేము. సో ఏదైనా ఇంటేక్ చేయాలంటే అవుట్ చేయాలంటే అన్లర్న్ చేయాలి. మీరు ఎప్పుడైతే అన్లర్న్ చేస్తారో లెర్నింగ్ అనేది ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాటర్ గురించి చెప్పాను కదా, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ఓన్లీ థింగ్ ఇఫ్ యూ టేక్ పాజిటివ్. మీరు ఎంత పర్ఫెక్ట్గా ఆలోచించి ఎంత అన్లర్న్ చేస్తే మీరే పర్ఫెక్ట్ అవుతారు. సో ఈ విధంగా ఎవ్రీడే మీలో ఎంతమంది చేస్తున్నారు సార్? ఆల్రెడీ ఎవ్రీడే మీరు చేసేవాళ్ళు ఎంతమంది చేస్తున్నారు సార్ ప్రాక్టికల్గా? సుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్ సార్
ఎవ్రీ డే. వెరీ గుడ్ సార్. సో యూర్ ఆల్ చాలా పర్ఫెక్ట్ ఉన్నారు సార్. నెక్స్ట్ సార్. సార్ 4:15 వెళ్తాను సార్ డైలీ. ఏందండి? డైలీ 4:15 జిమ్కి వెళ్తాను సార్ నేను రెగ్యులర్ గా. ఎక్సలెంట్ సార్. 5 o'clock 4 o'clock yes sir. మీరు ఎంత మార్నింగ్ ని మీరు ఎంత వాడుకుంటే ఒక మార్నింగ్ మీరు ఎంత వెరీ గుడ్ సార్. శ్రీనివాస్ గారు చెప్పండి సార్. శ్రీనివాస్ గారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. ఎవ్రీడే మార్నింగ్ లేస్తారు కదా, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. ఎవ్రీడే మార్నింగ్ ప్రాణాయామం చేస్తానండి. ఎస్ సార్. ప్రాణాయామం చేస్తాను, సూర్య నమస్కారాలు చేస్తాను. తర్వాత మీరు చెప్పినట్టుగా లీటర్ వాటర్ తాగుతానండి. ప్రతిరోజు నాకు డైలీలో ఈ 3 కంపల్సరీ. ఎక్సలెంట్ సార్. హాట్ వాటరా సార్, నార్మల్ వాటరా? అంటే పొజిషన్ పెట్టండి. ఒకసారి హాట్ వాటర్ తీసుకుంటే, ఒకసారి మామూలు నార్మల్ వాటర్ తీసుకుంటే, కూలింగ్ వాటర్ తెచ్చు. బట్ హాట్ వాటరే మీకు సేవ్ సార్. హాట్ వాటర్ తీసుకుంటేనే మీకు ఏమవుతుందంటే అది చాలా రకాలుగా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే నార్మల్ జస్ట్ గోరువెచ్చని నీళ్ళు అంటారు కదా, నీళ్ళు ఇంకా ఇంకా ఎనీవన్ సార్? సార్ నేను 12 years నుంచి జిమ్కి వెళ్తున్నాను సార్. డైలీ హాట్ వాటర్ తాగుతాను మార్నింగ్ టైంలో. ఎవరండి మాట్లాడు? వెంకటరమణ. 4:15 years జిమ్కి వెళ్తాను 1.5 hours డైలీ. బిఫోర్ వాటర్ హీట్ వాటర్ తాగుతాను సార్, టీ కన్నా బిఫోర్. చాలా మంచిది సార్. హాట్ వాటర్ ఎక్సలెంట్ సార్. మెడిటేషన్ చేస్తారు ఎవరైనా? మెడిటేషన్ కూడా మన మైండ్ పదనే సార్. నేను హనుమంతరాయ్. నేను డైలీ హాట్ వాటర్ తాగుతాము అర్లీ మార్నింగ్. ఎక్సలెంట్ సార్. అర్లీ మార్నింగ్ హాట్ వాటర్, చిన్న స్లైస్ జింజర్. ఎస్ సార్. ఎక్సలెంట్ సార్. ఈ వాటర్ అనేది మీకు చాలా వర్క్ అవుతుంది సార్, చాలా వర్కౌట్ అవుతుంది. అండ్ మీకు ఈ యాక్రోనిమ్స్ చెప్పాను కదా, యాక్రోనిమ్స్ సెల్ఫ్ అనలైజ్, స్వాట్ అనాలిసిస్, స్మార్ట్ గోల్స్, లెర్నింగ్ అండి. ఇప్పుడు ఏదైతే మీరు వస్తున్నారో లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు. ఫైర్ అండి. ఫైర్ అంటే ఫ్యూయల్ ఈజ్ రియల్ ఎనర్జీ. మీలో ఫ్యూయల్ ఉండాలి. ఫ్యూయల్ పెట్రోల్ అంటారు కదా, ఆ ఫ్యూయల్ అనేది మీ దగ్గర ఉండాలి. ఫ్యూయల్ ఈజ్ హలో డిస్టర్బెన్స్ అవుతుంది సార్, ఎవరైనా మాట్లాడుతున్నారు? ఫైర్ అనేది ఉండాలి సార్. ఫైర్ అంటే ఫ్యూయల్ ఈజ్ రియల్ ఎనర్జీ. సో ఈ అక్రోనిమ్స్ మీరు ఎక్కడ సెషన్కి వెళ్ళినా కానీ మీరు ఇంపాక్ట్లో ప్రతి సబ్జెక్ట్ ఇప్పుడు నేర్చుకుంటున్నారు కదా, ఈరోజు 13th డే అయింది. అక్రోనిమ్స్ ద్వారా మీరు సబ్జెక్ట్ ఎంతనైనా పొడిగించవచ్చండి. అంటే ఆ సబ్జెక్ట్ ఏంటంటే మీరు టైం ఎక్కువ ఉందనుకోండి 1 hour చెప్పొచ్చు. టైం తక్కువ ఉందనుకోండి స్వీట్ అండ్ షార్ట్గా చెప్పొచ్చు. ఆ అక్రోనిమ్స్ మీకు ఒక ఆలోచన ఉందనుకోండి, సేల్ గురించి చెప్పాలి అంటే అక్కడ సేల్ అనేది వేరే ఉంటుంది అర్థము, కానీ మనం చెప్పేది వేరే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ దట్, అదే క్రియేటివ్ మైండ్ అన్నట్టు. స్వాట్ అనాలిసిస్ అండ్ స్మార్ట్ గోల్స్, లెర్నింగ్ అని చెప్పాను కదా. లెర్నింగ్ చేసుకోవాలి, ఎర్నింగ్ చేసుకోవాలి, అడ్వాంటేజ్ చేసుకోవాలి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, నెగ్లెక్ట్ చేసుకోవద్దు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. సో ప్రతి ఒక్కటి ఈ యాక్రోనంతో మీకు ఆ సెషన్ అనేది అంటే ఎక్కడ కూడా మీ సబ్జెక్ట్ ఎక్కడ మిస్ కారండి. మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో ఆ ముందు వెనుక అది కూడా కాదన్నట్టు, ఒక స్టెప్ బై స్టెప్లో వెళ్ళిపోతుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఒక స్టెప్ బై స్టెప్లో ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా మీరు అక్కడ డెలివరీ ఇచ్చేస్తారు. మీకు బాడీ లాంగ్వేజ్ అయిపోయింది అండి, వాయిస్ మోడ్యులేషన్ అయిపోయింది. సో వాయిస్ వచ్చింది, బాడీ లాంగ్వేజ్ వచ్చింది. నెక్స్ట్ కంటెంట్ ప్రిపరేషన్ కూడా అయిపోయిందా? మీరు కంటెంట్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలంటే 1 day బిఫోర్ అంత ప్రిపేర్ చేసుకుంటారు. ఆ కంటెంట్ చెప్తే అక్కడ వాళ్ళు ఆ కంటెంట్ మీకు మొత్తమే కంటెంట్ మీకు 7% కంటెంట్, బట్ దట్ విల్ కవర్ ఎంటైర్ అండి. మీ యొక్క సెషన్ మొత్తం ఆ కంటెంటే కవర్ చేసేస్తుంది. అంటే వాళ్ళు ఎటువంటి క్వశ్చన్ అడిగినా కానీ మీరు చెప్పే మీ దగ్గర ఆ స్తోమత ఉంటుంది, ఆ స్తోమత ఉండాలి. ఆ విధంగా మీరు ప్రిపరేషన్ చేసుకోవాలి. సో మీరు మెమోరీస్ కానీ
ఈ అక్రోనిమ్స్ కానీ, సో ప్రతి ఒక్కటి మీరు చాలా చాలా మీరు అంటే మీరు వెళ్ళేటప్పుడే కొన్ని ప్రిపరేషన్ చేసుకొని వెళ్ళొచ్చు. కానీ ఈ ప్రిపరేషన్‌లో ఏందంటే మీకు ఒక సిస్టమేటిక్‌గా ఒక స్టెప్ బై స్టెప్‌గా మీకు చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా. ఎలా ఉన్నాయి సార్ అక్రోనిమ్స్ మీకు? ఈజీ వే ఉందా? ఎస్ సార్, ఎస్ సార్, ఈజీగా ఉంది సార్. ఈజీ వే ఉందా? సార్ కేశవులు సార్. మాణిక్యాల్ గారు. అక్రోనిమ్స్ ఎలా ఉన్నాయి సార్ మీకు? ఈజీ వే ఉందా? ఎలా ఉంది? ఈజీగా ఉంది సార్. కాకపోతే 10 నిమిషాలు లేట్‌గా జాయిన్ అయ్యాను సార్. సారీ. అవునా? సార్ శ్రీను గారు చెప్పండి సార్. శ్రీను సార్. వాయిస్ మ్యూట్‌లో ఉన్నారు సార్. దేని గురించి అండి? అది ఇప్పుడు నేను అక్రోనిమ్స్ చెప్పాను కదా! అది మీకు ఎలా అనిపించింది సార్? ఎలా అనిపించింది? అంటే అర్థమైంది కదా సార్? బాగుంది సార్. సబ్జెక్ట్ బాగుంది సార్. మీరేం చేస్తారు సార్? అది ఆటోమొబైల్ బిజినెస్ అండి. ఆటోమొబైల్ బిజినెస్. ఓకే. ఓకే. సో ఓకే సార్. అంటే బిజినెస్ ఫీల్డ్ మొత్తం. నెక్స్ట్ వసంత్ కుమార్ గారు, నాగ వసంత్ గారు చెప్పండి సార్. చాలా చక్కగా చెప్పారు సార్ మీరు. ఈ మన రైట్ బ్రెయిన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, మనం క్రమశిక్షణగా ఉండాలి, అంటే మనం ఈ బ్రెయిన్ యాక్టివేట్ చేసుకోవడానికి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, వాటర్ ఎలా తాగాలి, ప్లస్ మనం ఎలా కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, బ్రెయిన్కి ఏదో ఆహారం, ప్లస్ ఎర్లీ మార్నింగ్ లేకపోవడం వల్ల ఏం ఉపయోగాలు, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవచ్చు, అంటే హర్రీ లేకుండా ఉంటుంది మనకు కావాల్సిన దాని మీద అని చెప్పి మీకు చాలా చక్కగా వివరించారండి. ఎవరన్నా మా లేజీగా లేచే వాళ్ళు ఉంటే వాళ్ళంటి వాళ్ళు సిట్టింగ్ అప్పుడప్పుడు లేజీగా లేస్తాం, అప్పుడప్పుడు లేస్తాం. ఇక రెగ్యులర్ గా లేవడానికి కూడా మేము ట్రై చేస్తాం. మీరు మంచి చేస్తున్నాం, చాలా బాగా ఉపయోగం మీరు చెప్పిన చేస్తున్నాం. అందరికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుద్ది, మన మెంబర్స్ అందరికి కూడా. వీఆర్ వెరీ లక్కీ టు హేర్ యూ శ్రీధర్ గారు. చాలా చక్కగా చెప్పారు. మీరు చాలా మంచి కంటెంట్ ఉంది దీంట్లో. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రమణ గారు. సార్ ఈ హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, తర్వాత వర్క్స్ కూడా ఇన్ టైమ్ లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ బెనిఫిట్స్ ఉన్నాయి. సబ్జెక్ట్ కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పారు సార్ మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే ఇదంతా నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ సార్. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మార్నింగ్ 6:30 మేము మార్నింగ్ 6:30, 7 o'clock ఆన్ ఫీల్డ్ వెళ్తాం సార్. 7 o'clock 7కి ఆన్ ఫీల్డ్ వెళ్తాము. 10:20 ఇంటికి వచ్చేస్తాము. 10:30కి అందరూ ఆఫీస్కి వెళ్ళే మూమెంట్స్ లో మేము ఇంటికి వచ్చేస్తాం. సో దిస్ ఈజ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. నేను ఏదైతే షేర్ చేస్తాను సార్, డిస్టర్బెన్స్ మేడం. ఇప్పుడు నేను ఏదైతే షేర్ చేశానో దిస్ ఈజ్ కంప్లీట్ నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండి. వాట్ ఐ హ్యావ్ డన్ ఐ ఎక్స్ప్రెస్డ్. వీ డన్ ఇట్ ఇన్ ద పాస్ట్, వీ డూ ఇట్ అగైన్. దిస్ ఈజ్ నాట్ ద లాస్ట్ టైం, వీ ప్రూవ్ ఇట్ అగైన్. ఏదైతే చేశామో అదే చెప్పాను, అదే చేస్తారనేసి మీరందరూ కూడా దాన్ని తప్పకుండా మీరు ఫాలో కావాలి సార్. ఎవ్రీ టైం, ఎవ్రీ డే, ఎవ్రీ మార్నింగ్ మీరు చూడండి. ఒకరోజు టెస్ట్ చేయండి, ఒక 1 week టెస్ట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే మీరు చేస్తారో మీకు డే మొత్తము 24 hours గడిచినట్టు అనిపించదండి. మీరు ఎప్పుడైతే లేట్ చేస్తారో అరే ఈ రోజు ఎందుకు తొందరగా అయిపోయింది అనుకుంటారు. ఆ రోజు తొందరగా అయిపోయింది అని అనుకుంటే ఈ రోజు ఎందుకు ఇంకా ప్రొలాంగ్ అవుతుంది, ఇంకా ఈవినింగ్ కావట్లేదు, ఆఫ్టర్నూన్ కావట్లేదు, నైట్ కావట్లేదు అంటే దట్ మీన్స్ యూ హ్యావ్ స్టార్టెడ్ యువర్ డే ఎర్లీ మార్నింగ్. అది ఎర్లీ మార్నింగ్, అది మీకు అన్ని రకాలుగా అడ్వాంటేజ్ ఇస్తుంది సార్. సో ఈ సెషన్ నాకు వెంకట్ వెలుగురు గారు, మన ప్రదీప్ పొడాలి గారు, మన మాధవి మేడం గారు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం సార్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగొచ్చు. థ్యాంక్ యూ సార్. Yes, sir. Thank you so much, sir. Very informative session. కర్మణ్య వాధికారస్య మా ఫలేషు కదాచన అని స్టార్ట్ చేసి కర్మలను ఆచరించట ఎందే నీకు అధికారం కలదని, ఫలితం ఆలోచించకుండా నీ కర్మలు చేసుకుంటూ వెళ్ళాలని, బ్రెయిన్ ఒక సిస్టమ్ తో కంపేర్ చేస్తే
అది బ్రెయిన్ హార్డ్వేర్ అని, మైండ్ సాఫ్ట్వేర్ అని. లెఫ్ట్ బ్రెయిన్ ఎప్పుడు రెగ్యులర్ వర్క్స్ చేస్తుందని, రైట్ బ్రెయిన్ క్రియేటివ్ థింకింగ్ గా ఉంటుందని చెప్పి, రైట్ బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటే డిఫరెంట్ గా మనం వర్క్ చేస్తామని చెప్పి, స్మార్ట్ గోల్స్ ఉండాలని చెప్పి, స్పెసిఫిక్ గా ఉండాలి, మెమొరబుల్ గా ఉండాలి, అచీవబుల్ గా ఉండాలి, రిలవెంట్ గా ఉండాలి, టైం బౌండ్ గా ఉండాలని చెప్పి, బ్రెయిన్ కి ఆహారం ఏమి ఉండాలి, బ్రెయిన్ కి మనకు వాటర్ ఎక్కువగా తాగాలి, అదే విధంగా ఆక్సిజన్ బాగా అంది ఉండాలని, అండ్ మాతో ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయించి, అండ్ లెఫ్ట్ బ్రెయిన్ లాజికల్ థింకింగ్ ఉంటుందని, రైట్ బ్రెయిన్ ఎప్పుడు క్రియేటివ్ థింకింగ్ తో ఉంటుందని చెప్పి, స్వాట్ అనాలిసిస్ అంటే ఇక్కడ మన స్ట్రెంగ్త్స్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, మన ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, అలాగే సేల్ అంటే సెల్ఫ్ అనలైజ్, లెర్న్ టు ఎడ్యుకేట్ అని చెప్పి, డిఫరెంట్ ఆక్రోనిమ్స్, ఒక్కొక్క పదంలో మనం ఎలాంటి వర్డ్స్ మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటామో అవి మనకి చాలా హెల్ప్ అవుతాయని చెప్పి, ఫ్యామిలీ అంతా కూడా అనాలిసిస్ చేసుకోవాలని చెప్పి, ఒకరి గురించి ఒకరికి తెలుసుకోవాలని, అండ్ ఫ్యాబ్ అంటే ఫ్యూచర్ అడ్వాంటేజెస్, బెనిఫిట్స్ అని, అండ్ రీఇన్వెస్ట్మెంట్ చేయాలి, మనం టైంని స్పెండ్ చేయడం, మనం గడపాలి అని చెప్పి, అండ్ సెల్ఫ్ యాటిట్యూడ్, సెల్ఫ్ హ్యాబిట్, సెల్ఫ్ ఇంట్రెస్ట్, సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ లెర్నింగ్, సెల్ఫ్ మెమరీ, సెల్ఫ్ పాజిటివ్ అండ్ సెల్ఫ్ క్వశ్చనీర్ ఉండాలి, సెల్ఫ్ మోటివేటివ్గా ఉండాలి, సెల్ఫ్ ఆపర్చునిటీస్ ఉండాలి, సెల్ఫ్ రెలవెంట్గా ఉండాలని చెప్పి, అండ్ మా అందరితో కూడా యాక్టివిటీ ఒకటి చేయించారు. క్లాప్స్ కొట్టినప్పుడు 2 చేతులు కూడా టచ్ అయినప్పుడు లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ 2 కూడా ఒకేసారి యాక్టివ్గా ఉండడం వల్ల మనలో క్రియేటివ్ థింకింగ్, లాజికల్ థింకింగ్ 2 ఉంటాయని చెప్పి, అండ్ కాన్షియస్ మైండ్లో ఉన్నప్పుడు 10% వర్క్ చేస్తే మన సబ్ కాన్షియస్ మైండ్లో అదే వర్క్ని అలా చేసుకుంటూ వెళ్ళిపోతామని చెప్పి, బ్రహ్మ గడియల్లో లేస్తే రోజంతా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి, చాలా మంది కూడా విజయ కేతనానికి కూడా అదే రహస్యం అని చెప్పి, మనమే ఒక యూజర్ మాన్యువల్గా ఉంటే ఎంత బాగుంటుందో అని చెప్పి, అండ్ ఫ్యూల్ ఈజ్ రియల్ ఎనర్జీ. సో మనం ఎప్పుడైతే రోజు ముందుగా స్టార్ట్ చేస్తామో ఆ డే అంతా కూడా ఎంతో ఎక్కువగా అనిపిస్తుంది అని చెప్పి, లేట్గా మనం లేయడం వల్ల ఆ డే తొందరగా అయిపోయినట్టు, మనలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫామ్ అవడం వల్ల మనం ఏం సాధించలేకపోతాం అని చెప్పి చాలా చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు సార్. అండ్ ఫైనల్ గా దీనికోసం ఒక చిన్న ఇది, వాడుకో నీ మేధాశక్తిని వాడుకో, నీ ఆలోచనలు మంచివైతే నీకు ఎదురు లేదని తెలుసుకో, నీ సంకల్పం గొప్పదైతే ఈ విశ్వమే తల వంచునని గుర్తుంచుకో, నువ్వు ఒక ప్రత్యేక వ్యక్తిగా నిన్ను నువ్వు నిరూపించుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ సెషన్. ఎవరికైనా మన క్వశ్చన్స్ ఉంటే కూడా చెప్పండి సార్. ఎనీ డౌట్? క్వశ్చన్స్ అండి, ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, సార్ ఉన్నారు కదా సెషన్ లో. ఇంతవరకు విన్న సెషన్ లో ఇంకేదైనా డౌట్స్ ఉండి ఏదైనా మీకు సార్ చెప్తే బాగుండు అనిపిస్తే ఆ క్వశ్చన్స్ అడగచ్చండి. అసలు ఏ డౌట్ రావట్లేదా? శ్రీను గారు మాట్లాడండి సార్. నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యానండి. సార్ చెప్పింది నా తర్వాత ధనంజయ మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేసినాక నాకు అర్థమైంది. ఒకటి, మార్నింగ్ టైం మన ఎర్లీ అవర్స్ లో లెగిస్తే అండి పనులు మన వెనకాల ఉంటాయి, మనం ముందుంటాము. బ్రహ్మముహూర్తం అన్నారు సార్, నేను కొంచెం లేట్ గా అవడం వల్ల ఆయన అడిగిందని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. కాకపోతే మార్నింగ్ టైం మనం ఎర్లీ అవర్స్ లో మనం ప్రిపేర్ అయి ఉండటం వల్ల పనులు మన వెనకాల ఉంటాయి, మనం ముందు ఉంటాము. లేట్ గా లేవటం వల్ల మనం వెనకాల ఉంటాం, పనులు మన ముందు ఉంటాయి. అదొకటి. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్, సూపర్ సార్. మాకన్నా ఇంకా ఎక్కువ మీరు ఆలోచించి చెప్పారు. సెషన్ లేట్గా వచ్చినా అని మీరు కరెక్ట్ అడిగినాను, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయలేదు సార్ ఇందాక. ఇంకా ఎనీ డౌట్స్ ఉంటే నెక్స్ట్ ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఫీడ్బ్యాక్స్ అన్ని మీరు వీడియో రూపంలో చేసి పెడితే స్పీకర్ ఎవరైనా సరే వాళ్ళ టెస్టిమోనియల్ కింద యూజ్ చేసుకుంటారు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో మీరు ఫీడ్బ్యాక్స్ ఏమున్నా వీడియోస్ రూపంలో చేసి పెట్టండి. ఇక్కడ మాత్రం సెషన్ లో ఏదైనా డౌట్స్, క్వశ్చన్స్ మీరు సార్ని అడిగి తెలుసుకోవాలని అనుకుంటున్నావు మాత్రం అడగచ్చు. ఎవరైనా మాట్లాడతారా? ఎవరికి ఏం డౌటే రాలేదంట సార్, మా వాళ్ళందరూ వెరీ గుడ్. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. అంటే చెప్పింది పర్ఫెక్ట్, అన్ని ఇన్పుట్స్ గ్రాస్పింగ్ బాగా అయిపోయింది. నో డౌట్. చక్కగా చెప్పారు మేడం. నాగమణి గారు మాట్లాడండి. సార్ చాలా చక్కగా చెప్పారు మేడం, డౌట్స్ లేవు ఇంకా అసలు. సార్ లెర్నింగ్ గురించి ఒకసారి చెప్పరా? ఫుల్ అబ్జర్వేషన్ చెప్పరా? ఇందాక చెప్పారు కదా. లెర్నింగ్ అండి, లెర్నింగ్ అంటే ఎల్ ఫర్ లెర్నింగ్ అండి, ఈ ఫర్ ఎడ్యుకేట్. ఎడ్యుకేట్ చేసుకోవచ్చు, ఎర్నింగ్ చేసుకోవచ్చు. అంటే లెర్నింగ్ చేసేదే ఎర్నింగ్ ఉంచారండి. ఈ ఎర్నింగ్ చేసినప్పుడు మళ్ళీ ఏ ఉన్నది చూడండి, ఏ అంటే అడ్వాంటేజ్. ఈ అడ్వాంటేజ్ కూడా ఫ్యాబ్ ఉంటుందండి. ఫ్యాబ్ అంటే ఫ్యూచర్ అడ్వాంటేజ్ బెనిఫిట్.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైన్ ట్రైనర్ వర్క్షాప్ వచ్చారు, లెర్నింగ్ చేస్తున్నారు, ఎర్నింగ్ చేస్తున్నారు. ఎర్నింగ్ ఎందుకు చేస్తున్నారు? అడ్వాంటేజ్ గురించి. సెషన్స్ అన్ని పర్ఫెక్ట్ నేర్చుకునే సెషన్. మీరు ఎక్కడైనా మాట్లాడాలన్నా చేయాలన్నా దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఎప్పుడైతే దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారో దీనిలో మీరు ఫ్యూచర్ చేసుకోవాలనుకుంటారు. ఫ్యూచర్ చేసుకుంటే అడ్వాంటేజ్ అవుతుంది, నెక్స్ట్ బెనిఫిట్ అవుతుందండి. నెక్స్ట్ ఆర్ అంటే రిటర్న్. మీకు రిటర్న్ రావాలి కదా. రిటర్న్ ఏం రావాలి? మానిటరీ వైజ్ రావాలి, మీకు పేరు గుర్తింపు రావాలి, మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్ కావాలి. ఇవన్నీ మీకు రిటర్న్స్ అండి. వెన్ యూఆర్ పుట్టింగ్ లెర్నింగ్, ఎర్నింగ్, అడ్వాంటేజెస్ అన్నీ చేసిన తర్వాత మీకు కూడా రిటర్న్ రావాలి కదా. ఆ రిటర్న్ అనేది ఇవన్నీ పర్ఫెక్ట్ చేసినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ఇవన్నీ పర్ఫెక్ట్ చేస్తే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారండి. యూ విల్ గో ఫర్ నెక్స్ట్ లెవెల్. అంతేండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఓకే గోపిరాజు గారు, నెక్స్ట్ అండి ఇంకెవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, సార్ చెప్తారు. ఐ వాంట్ ఆల్ యువర్ ఫీడ్బ్యాక్స్ అండి. ఇప్పుడు మీరు చెప్పకున్నా మీ ఫీడ్బ్యాక్స్ మాత్రం మీరు అసైన్మెంట్లో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అది మీ ఫీడ్బ్యాక్ అంటే మీకు ఎలా అనిపించింది అనేసి మీ ఫీడ్బ్యాకే నా యొక్క ఎవాల్యుయేషన్. ఐ కెన్ వాల్యుయేట్ వాట్ హ్యావ్ గివెన్ యూ మై ఇన్పుట్. ఓకే సార్. ఓకే అండి, మేడం థ్యాంక్ యూ సో మచ్ సార్. యువర్ వాల్యుబుల్ అండ్ వండర్ఫుల్ సెషన్ టుడే. వెరీ ఇన్ఫర్మేటివ్, వెరీ నాలెడ్జ్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి, మన వాళ్ళందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇవాళ సండే కదా, ఎంతమంది అసైన్మెంట్స్ చేశారు? హ్యాండ్ రైజ్ చేయరా? మేడం కెన్ ఐ లీవ్ మేడం? యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అలాట్ సార్. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్స్ అండి. అందరికీ శుభ సాయంత్రం సార్. సుబ్రహ్మణ్యం గారు బాలకృష్ణ రేంజ్ లో నమస్కారం పెట్టారండి. సూపర్ సార్. మరి ఎలా చేశారండి ఇవాళ సండే కదా? నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం ఉన్నారు కదండి, అందుకోసం తెలుగు బాగా గుర్తు పెట్టుకున్నారు సార్, మీరు వెరీ నైస్. సంస్కారానికి సంస్కారం, ప్రతి నమస్కారం సంస్కారం కదా సార్, అందుకోసం అని. అంతే అంతే సార్. ఆయన చైర్ కూడా బాలకృష్ణ చైర్ లానే ఉంది మేడం. కరెక్ట్ సార్, బాగా అబ్జర్వ్ మంచిగా రెడీ. చేశారు రాజేష్. ఎప్పుడు అబ్జర్వ్ చేశారు సార్ బాలకృష్ణ ఎలాంటి చైర్ వాడతారని? ఆ సినిమాలో ఎక్కువ అలాంటి చైర్సే ఉంటాయి సార్. అవి సినిమాలో వాళ్ళు డైరెక్టర్లు ప్రొవైడ్ చేసేటి సార్. అవి బాలకృష్ణ మీరే పర్సనల్ కొనుక్కున్నారని పిక్చర్ చెప్తున్నారు అంతే కదా. కనిపించట్లేదు సార్. అంటే బాలకృష్ణ పర్సనల్ గా వాడుతున్నారో మాట్లాడలేదు. తెలియదు కదా అని చెప్తున్నారు. మాట్లాడి బాలకృష్ణ చైర్ కనుక్కుందాంలేండి సార్, ఏముంది ఏమవుతుంది, పెద్దగా ఏం ఖర్చు అవ్వదులేండి. ఆ క్యాపబిలిటీ ఉన్నది మీకే మేడం, మాకైతే లేదు. ఆ రేంజ్ మాకు లేదు. మీరే సార్ సార్ కింద అందరికీ కూర్చున్నారు, మేమంతా ఏదో అట్లా కూర్చోన్నాం కింద. చూడండి, మేమంతా ఏదో సింపుల్ గా ఉన్నాం, మీరే లగ్జరీస్ గా నేను లెజెండ్ లా మీ వెనక కూర్చున్నారు. అంటే యాక్చువల్లీ వీకెండ్ కదండి, ఆఫీస్ లో ఉన్నాను కాబట్టి ఇలా ఉన్నాను. నార్మల్ గా ఎంజాయ్ రిమైనింగ్ డేస్ చేస్తున్నారు నేను కూడా కానీ బయట వెళ్ళినప్పుడు మాకు ఎంత అండి కూర్చునేది. సుబ్రహ్మణ్యం అదే సార్, సార్. మేము కూడా బాడీ లాంగ్వేజ్ క్లాసెస్ అటెండ్ అయ్యాం సార్. అవునా మేడం? మేము తెలియదు మేడం, బాడీ నాకు అది లాంగ్వేజ్ అబ్జర్వ్ చేయలేదు. మీరు చేసుకుంటాం ఉన్నట్టు మీరున్నారా? కాబట్టి అర్థం అవుతుంది మీ బాడీ లాంగ్వేజ్ అంటే మాకు కూడా. కాదు మేడం, మీరు బాడీ లాంగ్వేజ్ క్లాస్ అయినప్పుడు మీరు ఉన్నారా అని అడుగుతున్నాను. అదే సార్, మేము కూడా అటెండ్ అయ్యాం సార్, మాకు కూడా అర్థం అవుతుంది మీ అదే బాడీ అదే నేను లాంగ్వేజ్. అబ్జర్వ్ చేయలేదు. ఉన్నారా అని క్వశ్చన్ అడుగుతున్నాను మేడం. ఉన్నాం సార్, ఉన్నాం సార్. అందరూ ఉన్నారా? సార్, ఓకే ఎందుకు ఓకే. లేరు? అందరు ఉన్నాం, అందరు వింటున్నాం, చూస్తున్నాం, మిమ్మల్ని తెలుసుకుంటున్నాం, మమ్మల్ని మేము తెలుసుకుంటున్నాం కొత్తగా. అన్ని జరుగుతున్నాయి. మీ అసైన్మెంట్స్ ఎంతవరకు జరిగాయి అన్నది మా డౌట్. ఏం ఎవరు అసైన్మెంట్స్ కంప్లీట్ అండి? గా అన్ని కంప్లీట్ చేశారండి? ఏదో 7 నడిచారు, 7 చేసేసామండి, అయిపోయిందండి, ఓవర్. చేసేసారా? ఎస్టర్డేనే ఓకే, వెరీ కంప్లీట్ గుడ్. అయినట్టు. నేను 7 ఒకటే చేయాలి మేడం, అన్ని కంప్లీట్ చేశాను. అన్ని చేశారా? వెరీ నైస్ సార్. 7 అప్పుడు ఫస్ట్ వచ్చిన ఫీడ్బ్యాక్స్ వాళ్ళకి కూడా మనం అయ్యాయా క్లాప్ సార్? కొట్టామా? ఏంటండి? 7 ఫీడ్బ్యాక్స్ కూడా అయ్యాయా? ఫీడ్బ్యాక్స్ అయితే ఎగ్జాక్ట్ గుర్తులేదండి. ఐ థింక్ 3 ఫీడ్బ్యాక్స్ or 4 అయ్యాయి. సార్, మనకిచ్చిన ఏ అవకాశాన్ని మనం వదులుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం ఎంత వీడియోస్ చేస్తామో అంత మనని మనం తెలుసుకుంటాం, నేర్చుకుంటాం. ఇంకా మనకి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది ఎక్కువ చేయడానికి, ఎక్కువ మాట్లాడడానికి. ఇది మీకు వచ్చిన అవకాశం, అస్సలు మిస్ చేయొద్దండి. అండ్ ఫీడ్బ్యాక్ ఎందుకు అడుగుతున్నామంటే, వాళ్ళు 1 అవర్ వాళ్ళ టైం మన కోసం ఇచ్చారు కదా ఫ్రీగా. ఒక ఇద్దాం చిన్న మేడం, ఇద్దాం. కాంప్లిమెంటరీ కదా, ఖచ్చితంగా ఇద్దాం మేడం. ఖచ్చితంగా ఇవ్వాలా? రోజా మేడం ఖచ్చితంగా చూడండి, వస్తేనే ఒక ఒక 1 రోజా అవర్ స్పెండ్ చూపించారు చేద్దాం. అందరికి. యాక్చువల్ గా అంటే వీడియో చేయడానికి 1 అవర్ స్పెండ్ చేద్దాం అంటే నాకు కుదరట్లేదు యాక్చువల్ గా.
సార్ అందంగా రెడీ అవ్వాల్సిన అవసరం కాబట్టి లేదు సార్. మీరు ఆల్రెడీ లెజెండ్ అందంగానా? లాగా ఉన్నారు. ఉన్నట్టే తీయండి చాలు. సారీ మేడం, మాకు అలాంటి అలవాట్లు లేవు మేడం. నేను చెప్తుంది వీడియో సార్ తీయడానికి మేకప్ వేసుకోవడానికి టైం టైం గురించి పడుతుంది వీడియోకి ఎందుకు సార్ ఏంటి అంతసేపు? మేడం? ఓన్లీ మేడం 5 అది మినిట్స్ యాక్చువల్లీ ఇది 2 స్వెట్ మినిట్స్ మేడం. దానికి. ఇదంతా కూడా స్వెట్ చెమటలండి ఇవి. పర్వాలేదు సార్. మీరు అలాగే మాకు అలాంటి అందంగా ఉన్నారు. అలవాట్లు ఏం అలాగే లేవు. చేయండి. మేకప్ వద్దు. హ్మ్. అంటే 5 కాబట్టి నిమిషాలు వీడియో ప్రతి చేయాలి, మీరు అంటే ఒక్కరు చెప్తున్నాను. ఫీడ్‌బ్యాక్ సెషన్ కూడా కంపల్సరీగా చెయ్యండి. ఫీడ్‌బ్యాక్ వీడియో కూడా మనకు ఒక ఆపర్చునిటీ అండి. మనం మాట్లాడడానికి, నేర్చుకోవడానికి. ఇవన్నీ పెడుతున్నది మీ మీద కోపంతో, కక్షతో కాదండి. పగ సాధించాలనైతే అస్సలు గాదు. మీరు నేర్చుకోవాలని. మీరెంత మీరేం చెప్పినా సార్లు మేము వింటాం. వీడియో మీరేం చెప్పినా మాట్లాడతారు. వింటామండి. చెప్పండి. వినే ఇప్పుడు వాళ్ళైతే రేపటికి అందరూ కంప్లీట్ అంటే చేసేసేయాలి అంటే మరి. మేడం ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం కాసేపు. ఏవో అవి లేవు, ఇవి లేవు అబద్ధాలా అన్నారు సార్ కదా! అయితే? ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందామా? ఏమీ లేవు సార్. అన్నీ మీరు ఉన్నాయి మీ టాలెంట్‌లోనే. మేడం సుబ్రహ్మణ్యం నిజాలు సార్, మాట్లాడిన తర్వాత కూడా మరీ మీరు అదే పని చెప్తా ఆఫ్‌లైన్‌కి వచ్చినప్పుడు చాలా మాట్లాడుకుందాం. రోజంతా మాట్లాడే పనే అక్కడ. ఇంకా వేరే పనే ఉండదు అసలు ఇంకా. అయ్యో! నాకు మాట్లాడాలంటే భయం కదండీ. నేను ఎలా 20 మీ మాట్లాడగలను? మినిట్స్‌లో టాలెంట్ అంతా అక్కడ చూపించండి మొత్తం సార్. ఇక్కడ మాత్రము ఆర్గనైజింగ్ హోంవర్క్ అంతా చేయండి మీకే సార్. ఇచ్చేస్తాం. ఆహా! హ్మ్. కాదండి. మాట్లాడడం వస్తే ఇంకేముంది చెప్పండి? అది ఆఫ్‌లైన్‌లో అసలు మాట్లాడగలనా నేను చెప్పండి? చూస్తాంగా. ఫస్ట్‌లో వచ్చినప్పుడు కూడా ఇలానే జెప్పారు. ఇప్పుడు చూస్తున్నాంగా అసలు నిజాలన్నీ. ఇలానే ఉంటాయి అక్కడ కూడా. చూద్దాం, సరే సార్. మరి చూద్దాంలెండి. అందరూ అందరూ ఏమనుకోకుండా తొందరగా కంప్లీట్ చేసేసి అసైన్‌మెంట్స్ మాకు మీరిచ్చే గిఫ్ట్ అదే. మేము మీ నుంచి కోరుకుంటున్న, ఎక్స్‌పెక్ట్ చేస్తున్న గిఫ్ట్ కూడా అదే. కంపల్సరీగా అందరూ ఆఫ్‌లైన్‌కొచ్చేలోపు మీ అసైన్‌మెంట్స్, ఫీడ్‌బ్యాక్స్ రిటర్న్ వర్క్ అన్నీ కంప్లీట్ చేసేసుండాలి. ఏది పెండింగ్ పెట్టకూడదండి. మాకైతే నేను నేర్చుకుంటున్నప్పుడు టీడబ్ల్యూఎస్ నాకు మెంటర్ ప్రదీప్ గారు. సార్ నాకు ఫీవర్‌గా ఉందండి. నేను అసైన్‌మెంట్ చెయ్యలేను అంటే, సరే అని ఫోన్ పెట్టేశారు ముభావంగా. మళ్ళీ కాల్ చేసి మేడం ఫీవర్‌గా ఉందన్నారు, థ్రోట్ పెయిన్ అన్నారు, హ్యాండ్ బాగుందా అన్నారు. బావుంది సార్ అన్నా. అయితే రాసే అసైన్‌మెంట్ ఉంది గదా! అది చెయ్యండి అన్నారు. దుర్మార్గుడా అనుకోని చేశాను నేను. కాబట్టి మీరు బాగున్నారు కదా! మీరందరూ అన్నీ చేసేసేయండి. మా వాళ్ళు వదలరండి. అంటే మీరు కాబట్టి ఇండైరెక్ట్‌గా ఏం కంప్లీట్ చెప్తున్నారంటే చేసేద్దాం మనం. మీరు సాకులు చెప్పొద్దండి. మీరెలా ఉన్నా మాకు సంబంధం లేదు. మేము ఇచ్చిన వరకు మీరు చెయ్యాలని చెప్తారు. డైరెక్ట్‌గానే అని చెప్పొచ్చు కదండీ. పద్ధతిగా చెప్పారు. దీనికి ఎలా ఒక నేను తిప్ప ఎగ్జాంపుల్ అంటే చెప్తున్నాను సార్. రియల్ లైఫ్‌లో నాకు జరిగిన అంటే మనం సిట్యుయేషన్ తినాలంటే చెయ్యి నేను ఇక్కడికే మీతో షేర్ రావాలి. చేస్తున్నాను యాస్ మనం ఎలా ఫ్రెండ్స్‌గా. అంటే మనం ఎలా తిన్నా, చెయ్యి ఇలా తిప్పుకొచ్చినా ఒకటే డైరెక్ట్‌గా చెప్పేసి ఒక మాటలో అయిపోద్ది కదండీ. మా సుబ్రహ్మణ్యం సార్, ఒపీనియన్. చెప్పండి సార్. సుబ్రహ్మణ్యం సార్ కొంతమందికి ఇలా చెప్పండి ధనుజ అర్థమవుతుందని మేడం గారు. ప్రయత్నిస్తున్నాం. సేమ్ అదే ఫీలింగు నేను షేర్ చేస్తున్నా చూడండి. యాక్చువల్లీ మనం ఇక్కడ ఉన్నప్పుడు ఏమైతదంటే, అబ్బా! ఫీడ్‌బ్యాక్ చేయాలా సెషన్ అయ్యేసరికి ఒక్కో రోజు మొన్న మనం ఎక్స్‌పీరియన్స్ అయింది. 10:00 అవుతది. సెషన్ అయ్యేసరికి 10:00 అంటే 7:45 దగ్గర నుంచి 10 వరకు అలా కూర్చొని, ఇంకా మనం అటే తీసేస్తే మళ్ళీ ఫీడ్‌బ్యాక్ చేయలేమని చెప్పి వెంటనే ఫోన్ తీసుకొని ఫీడ్‌బ్యాక్ చేసి పోస్ట్ చేసేసి పడుకున్న రోజులు 10:30, 11 అండ్ ఇంక ఎండ్‌కొచ్చిందంటే మనకు ఆఫ్‌లైన్ దగ్గరకొచ్చిందంటే ఎట్లుంటదంటే ఫీలింగు నేను చెప్పను. మీరు ఎక్స్‌పీరియన్స్ అవుతారు డెఫినైట్‌లీ. చాలా అద్భుతంగా అనిపిస్తది. ఇంకో 2, 3 డేస్‌లో ఆఫ్‌లైన్ ఉంది అనంటే ప్రతి ఒక్కరు చాలా ఎక్సైటింగ్‌గా అరే! మనం ఇంకా దగ్గరొచ్చేసాము. ఆన్‌లైన్ ఎళ్ళిపోతుంది. ఇన్ని సెషన్స్ ఇన్నామా మనం అసలు. మాకైతే మనకి మనకే భయమేస్తుందండి చాలా ఆశ్చర్యంగా దగ్గరొస్తుందనే కొద్దికి. అనిపిస్తది. ఎక్సైటింగ్ సార్? కాదు గాని ఎక్సైట్‌మెంట్ కాదు గానివ్వండి. కాస్త భయమేస్తుంది. ఎలా మీరు ఫేస్ అలానే చేయాలా? కూడా ఉండండి సార్. అది చెప్తున్నారు మాకు భయం చాలా అని. మంచిది. మేడం, మీరు మేడం అలానే ఉండండి. మీరు భయపడండి. మాకది చాలా మంచిది. మేము మీరు భయపడడం మీకు భయపడండి మంచిదా? చెప్తాం. ఎలాగో కాస్త ఒక అంతేలేండి సార్. ఆఫ్‌లైన్‌లో చెప్తాం. అట్లంతా సీక్రెట్స్ రివీల్ చేయకూడదండి. ఇప్పుడు మీరు అడగకూడదు. మేము చెప్పకూడదు. మరి మన మీరు వాళ్ళ ముందే ఇలా భయపడండి అంతే. చెప్పనంటే ఎలా అంతా ఓపెన్‌గా మనోహర్ గౌడ్ గారు, ఓపెన్ సీక్రెట్. మాధవి గారు మనోహర్ గౌడ్ అని ఉన్నారు. ఎక్కడ మాధవి ప్రదీప్ మ్యామ్ సార్ గారు మాక్సిమం ఉన్నారా అందరూ మీటింగ్‌లో? అసైన్‌మెంట్స్ కంప్లీట్ వాయిసే లేదు. చేసేసారు మ్యామ్. సరస్వతి గారు ఏంటండి? మాక్సిమం వాళ్ళు అసైన్‌మెంట్స్ కంప్లీట్ చేసేసారు మేడం. యెస్. యెస్. మేడం వాళ్ళందరూ అసైన్‌మెంట్స్ చేశారు. ఫీడ్‌బ్యాక్స్ చేయలేదు. ఫీడ్‌బ్యాక్స్ ఇవ్వట్లేదు. అది ప్రాబ్లమ్. ఫీడ్‌బ్యాక్స్, అసైన్‌మెంట్స్ ఆర్ డిఫరెంట్. అండ్ మీ ప్రతి అసైన్‌మెంట్ కింద కూడా మీ నేమ్, అసైన్‌మెంట్ నంబర్, ఆ టాపిక్ అండ్ మేము ఫీడ్‌బ్యాక్ అన్నీ నోట్ ఇచ్చేటప్పుడు చేసుకున్నామండి. ఎవరొస్తున్నారు, రాలేదు అన్న అటెండెన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాం. నో ప్రాబ్లమ్. ఎనీ అన్నీ కైండ్ ఆఫ్ తెలుస్తాయి ఫీడ్‌బ్యాక్ లాస్ట్‌లో. యాక్సెప్టెడా అండి మేడం గారు? సార్? ఎనీ కైండ్ ఆఫ్ ఫీడ్‌బ్యాక్ యాక్సెప్టెడా? యాక్సెప్టెడే సార్. ఓకే. ఓకే. థాంక్ 100% యూ. ఒరిజినల్‌గా మీకేదనిపిస్తే అది చేయండి. ష్యూర్ డెఫినైట్‌లీ. ఫీడ్‌బ్యాక్ అంటే కొత్తగా అదే జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సార్ కైండ్లీ షేర్ యువర్ నంబర్ చాట్ బాక్స్ సార్. కొత్తగా ఇవాళ సెషన్‌కి ఎవరైనా వచ్చుంటే మీ నంబర్ గాని మీరు చాట్ బాక్స్‌లో ఇస్తే
మన వాళ్ళు మళ్ళీ మీకు ఒకసారి కాంటాక్ట్ అవుతారు, డీటెయిల్స్ చెప్తారు. ఏదైనా అవసరం ఉంటే మీకు మళ్ళీ సెషన్ లింక్ షేర్ చేస్తాం అందుకోసమని అంతే. ఓకే. మరి ఎవరికి ఆకలి ఎయ్యట్లేదా? నేను డైలీ 7కి తినేసి వస్తాను సార్. కానీ నేను అందరికి మీకోసం ఆలోచించి ఆకలేస్తుందా లేదా అని అడుగుతా. మేడం గారు మీరు ఒక్క మాత్రం నిమిషం నాకు ఇస్తారా? జరగనివ్వండి అన్నట్టు ఉంటారు. ఒక్క నిమిషం నాకు ఇస్తారా? చెప్పండి సార్. అంటే జనరల్ గా మన సెషన్ స్టార్ట్ అయ్యేది ఒక 8:10 8:15 స్టార్ట్ అవుద్ది అసలు సెషన్. ఇది ఒక 9:30 మినిమం 9:15 9:30 వరకు నడుస్తుంది. మరి ఇవాళ 8:50కే క్లోజ్ అయిపోయింది. ఫీడ్‌బ్యాక్స్ కూడా అయిపోయాయి బిఫోర్ 9. మరి ఎలా అవుతది చెప్పండి? వాళ్ళొక టైంకి అలవాటు సండే పడిపోయారుగా. కదా! సండే సండే కదా! త్వరగా క్లోజ్ తొందరగా చేశారా? వెళ్ళాలని లేదా? ఇలాంటి కన్సిడరేషన్స్ కూడా లేట్‌గా ఉన్నాయా మా మీద? ఎందుకు అని చెప్పి ఇవాళ కొంచెం అయ్యో పాపమని మీకోసం మేము అన్ని తొందరగా కదా! కంప్లీట్ చేస్తున్నాం సార్. మీరు అర్థం అదే కదా! చేసుకోవట్లేదు మా బాబు. ఇంటెన్షన్. అవునవును. ఆ! నమ్మేసానండి. నమ్మేసానండి. పాపం సండే ఇవాళ మన వాళ్ళు కూడా చాలా రోజు కంటే కూడా లెస్ అటెండెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే పాపం సండే రోజు హాలిడే అని ఫీల్ అవుతుంటారు. మనకు అలాంటివి ఏం లేవండి హాలిడేస్ ఏమి. కాబట్టి సో ఇవాళ తొందరగా అయింది. హాఫ్ అన్ అవర్ మీకు ఫీడ్‌బ్యాక్స్ కి వాడుకోండి ఎంచక్కా. ఓకే సార్. ఇంకేమన్నా డౌట్స్? మేడం ధనుంజయ మేడం శ్రావణి అని ఒక కొత్తగా జాయిన్ అయినారు తిరుపతి నుంచి, ఒకసారి మాట్లాడచ్చండి. సార్ శ్రావణి గారు మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఉన్నారా? ఉన్నారు మేడం. శ్రావణి గారు ఉన్నారు. మేడం మా మెంటార్ గారు కొద్దిగా వాయిస్ ఇస్తే బాగుంటదేమో. అసలు ఉన్నారా లేదా ఎవరు అన్నట్టున్నారు. సార్? మీ మెంటరా? ఉన్నారా సెషన్ లో? అవునండి. గుడ్ ఈవినింగ్ అండి. శ్రావణి గారు చెప్పండి. ఎక్కడి నుంచి మేడం? తిరుపతి నుండా? అవును మేడం, నేను తిరుపతి నుంచి. నన్ను హనుమంతరాయ సార్ రెఫర్ చేశారు అనమాట. సార్ రెఫరెన్స్ కింద వచ్చాను నేను. ఓకే ఓకే అండి. ఏం చేస్తుంటారండి మీరు? నేను ఎంటెక్ స్టూడెంట్ అండి, ఎస్వి యూనివర్సిటీ. హలో మేడం, వినిపిస్తుందా? మీ వాయిస్ వినిపిస్తుంది రావట్లేదు. మేడం. మీ నెంబర్ ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి మేడం. వినిపిస్తుంది, మీ వాయిస్ వినిపిస్తుంది. ఓకే మేడం, నేను ఇప్పుడే షేర్ చేస్తాను. మీ నెంబర్ ఒకసారి షేర్ రాణి గారు. శేఖర్ గారు. మేడం నేను నెంబర్ షేర్ చేశాను. ఇంకా ఎవరైనా న్యూ మెంబర్స్ ఉంటే మీ నంబర్ షేర్ చేస్తే కొంచెం మేము మళ్ళీ ఫర్దర్ ఫాలోయింగ్ చేస్తామండి. అండ్ డీటెయిల్స్ అన్ని కూడా నీట్ గా మీకు చెప్పడం జరుగుతుంది. జయభారతి గారు అసైన్మెంట్స్ చేస్తున్నారండి? జయభారతి గారు కొంచెం రైట్ అండి. వర్క్‌లో డైలీ కూడా ఉన్నారండి. అసైన్మెంట్స్ ఓపికగా చేస్తానని చెప్పారు. చేస్తారంట. ఫైన్ ఫైన్ ఫైన్. సో ఒకేసారి మీకు టైం చూసుకుని ఒక్కొక్క అసైన్మెంట్ నీట్ గా అనలైజ్ చేసుకుని అసైన్మెంట్ చేసి పెట్టేసామంటే వర్క్ అయిపోతుందండి. లాస్ట్కి వచ్చినప్పుడు మళ్ళీ టెన్షన్ పడకుండా డైలీ ఒక 2 అసైన్మెంట్స్ పెండింగ్ ఉన్నప్పుడు డైలీ చేసినా నో ఇష్యూ. చాలా మీరు మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకోగలిగితే ఇంకా ఫర్దర్ మనకి ఇంకా ఇంకా బ్యూటిఫుల్ సెషన్స్ ఉన్నాయి. లైక్ టైం స్ట్రెస్ ఇలా మేనేజ్ చేయడం రోజుకి ఇంకా మనం అడ్వాన్స్ వెళ్తూ ఉంటాము. సో ఫర్దర్ సెషన్స్ కూడా ఏవి మిస్ అవ్వద్దండి. అండ్ ఎవ్రీడే లైక్ మీ ఫీడ్బ్యాక్స్ కంపల్సరీ. బికాస్ మనకు ఒక స్పీకర్ లైక్ మ్యామ్ చెప్పినట్టు, మాధవి గారు చెప్పినట్టు వాళ్ళకి మనకు 2 minutes ఫీడ్బ్యాక్ ఇవ్వడం మనం వాళ్ళకి గ్రాటిట్యూడ్ ఇచ్చినట్టు అండి. వాళ్ళు వాళ్ళ సర్కిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ షేర్ చేసుకుంటారు మన ఫీడ్బ్యాక్ మనం చెప్పే విధానాన్ని బట్టి. సో లైక్ ప్రతి ఒక్క సెషన్ కి కూడా ఫీడ్బ్యాక్ చేసి పెట్టండి. అండ్ మస్ట్ అండ్ షుడ్ మీరు గుర్తుంచుకోండి, మీ నేమ్ పక్కన ఏ సెషన్ కి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో మీ నేమ్ డెఫినెట్ గా ఉండేది చూసుకోండి. బికాస్ అటెస్టేజ్ మీరు 3 వీడియోస్ పెట్టేసి లైక్ కింద అసైన్మెంట్ 1 2 3 అలా పెట్టినా కూడా కుదరదు. లైక్ ఒక అసైన్మెంట్ పెట్టి దానికి 1 అని పెట్టండి, 2 అని పెట్టండి, 3 అని పెట్టండి మీ నేమ్ పక్కన. అప్పుడు స్పెసిఫిక్ గా తెలుస్తుంది మీరు ఎన్ని అసైన్మెంట్స్ కంప్లీట్ చేసుకున్నారు అని చెప్పి అనాలిసిస్ చేయడానికి. సో కాబట్టి అది ఫాలో అవ్వండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎస్ వెల్కమ్. అదర్వైజ్
మనం సెషన్ క్లోజ్ చేసుకుందాం. నో డౌట్స్? ఓకే డౌట్స్ అండి. ఏం లేవు అనుకుంటా నిజంగా. డౌట్స్ ఏం లేవు. సో నో డౌట్స్ అని చెప్పండి, మాట్లాడాలి. ఓకే డౌట్స్ అండి. ఏం లేవు మేడం. సో మీరు హ్యాపీ వదిలిపెట్టి సండే. వెళ్ళిపోదాం సండే అనేటట్టున్నారు అయిపోయింది. మేడం. నెక్స్ట్ హ్యాపీ మండే. మళ్ళీ రేపు ఈవినింగ్ ఇదే టైంకి 7:45 మనకు కొత్త అద్భుతమైన సెషన్ తో మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్ అందరికి. మన నినాదం, ఇంపాక్ట్ నినాదం. అందరూ అన్మ్యూట్ చేసుకోండి, ఒకసారి అన్మ్యూట్ చేసుకొని. జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. వందే మాతరం.